హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక పవర్ఫుల్ మోటివేషన్ స్టోరీ చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ గురించి. ఈ స్టోరీ విన్నాక మీ మైండ్ సెట్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. దిస్ ఇస్ శరత్. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఒక పెద్ద రాజ్యంలో ఒక కింగ్ రూల్ చేస్తూ ఉన్నాడండి. ఆ కింగ్ దగ్గరకు ఒక వైస్ మ్యాన్ వచ్చి కలిసాడు. కలిసిన తర్వాత రాజు ఏమన్నాడు, నీకేం కావాలంటే నన్ను అడుగు, నేను ప్రతి ఒక్కటి మీకు ఇస్తాను. బంగారం కావాలా బంగారం ఇస్తాను, సిల్వర్ కావాలా సిల్వర్ ఇస్తాను, ల్యాండ్ కావాలా ల్యాండ్ ఇస్తాను, ఏదైనా అడుగు అని అన్నాడు. అప్పుడు వైస్ మ్యాన్ రాజుగారిని చూసి నవ్వాడు. నాకు ఏమవుద్దంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, అది మాత్రం తీర్చండి అన్నాడు. అప్పుడు రాజుగారు ఏమన్నారు, సరే నువ్వు ఏమైనా అడుగు ఇస్తా అన్నాడు. వైస్ మ్యాన్ ఏమన్నాడు అంటే, మీ చెస్ బోర్డు ఉంది కదా అండి, ఆ చెస్ బోర్డ్ లో ఫస్ట్ స్క్వేర్ లో ఒక రైస్ పెట్టండి, సెకండ్ స్క్వేర్ లో దాన్ని డబుల్ చేసి 2 రైస్ పెట్టండి, థర్డ్ స్క్వేర్ లో దాన్ని డబుల్ చేసి 4 రైస్ పెట్టండి. అట్లా 64 స్క్వేర్ బాక్సెస్ వరకు ఇట్లా రైస్ డబుల్ చేసుకుంటా వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు ఆ మాట విని నవ్వాడు. ఇంత చిన్న రిక్వెస్ట్, బంగారం అడిగినా వద్దన్నావు, సిల్వర్ అడిగినా వద్దన్నావు, ఈ రైస్ ఏం చేసుకుంటావు, సరే ఇస్తానన్నాడు. ఇంకా రాజు దగ్గర ఉండే భటులు వాళ్ళందరూ ఏం చేశారు, ఇట్లా రైస్ పెట్టడం స్టార్ట్ చేశారండి. పెడుతూ ఉంటే హాఫ్ ఆఫ్ ద స్క్వేర్స్ అయిపోయేసరికి ఆ చెస్ బోర్డ్ లో వాళ్ళ ప్యాలెస్ లో ఉన్న రైస్ మొత్తం అయిపోయింది. ఇంకా రాజు ఏం చేశాడు, ఆ రాజ్యంలో రైస్ తెప్పించుకొచ్చి పెట్టిస్తూ ఉన్నాడు. ఈ స్క్వేర్స్ లో పెట్టిస్తూ ఉండేసరికి ఫుల్ స్క్వేర్స్ అయిపోయేసరికి తన రాజ్యంలో ఉన్నంత రైస్ కూడా అయిపోయింది. అప్పుడు రాజుగారికి అర్థమైంది, ఇతను అడిగింది సింపుల్ ది కాదు, పవర్ఫుల్ వన్ అని. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంట అండి, ఇది చెప్పింది ఒక చిన్న స్టోరీ కాదండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ అండి. కాంపౌండింగ్ వేళ మీకు అమౌంట్ అనేది డబుల్ అవుతూ ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ అని వస్తాయి. అది ఒక్క పాసిబుల్ అయ్యేది మెజారిటీగా మ్యూచువల్ ఫండ్స్ తో. కంపల్సరీ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ అంటే ఒకటేసారి పెద్ద అమౌంట్ అని ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే సిప్ త్రూ అయినా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సిప్ అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సిస్టమాటిక్ గా ఎవ్రీ మంత్ కొంత మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, దాన్ని సిప్ అని అంటారు. ఎగ్జాంపుల్ కి మీరు ఎవ్రీ మంత్ ఒక 2000 ఇన్వెస్ట్ చేస్తున్నారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా, ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో. మీరు ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఒక 15% వస్తుంది అనుకుంటున్నారు. అట్లా మీరు 30 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే, మీరు ఇన్వెస్ట్ చేసింది 30 ఇయర్స్ లో 7,20,000 అవుతుంది. మీకు వచ్చే రిటర్న్ ఎంత అవుతుంది, 1,05,00,000 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీరు 1 కోటి రూపాయలు మీరు లైఫ్ లో అచీవ్ చేయాలంటే ఎవ్రీ మంత్ 2,000 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తే 7 లక్షలు, 7% మాత్రమే. అంటే కోటి రూపాయలలో మీరు ఇన్వెస్ట్ చేసేది 7% మాత్రమే. 7% ఇన్వెస్ట్ చేస్తే మీకు 100% రిటర్న్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. కొందరికి డౌట్ వస్తుంది, మరి లంసమ్ ఎవరు చేయాలి అంటే, మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది అనుకోండి, కళ్ళు మూసుకొని లంసమే చేయండి. లంసమ్ అమౌంట్ లేని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సిప్ ద్వారా చేసుకోవచ్చండి. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈఎంఐ ఇస్తూ ఏదైనా వస్తువు కొనుక్కుంటున్నారా? ఎందుకు ఈఎంఐస్ అనేవి చాలా మంది ఎందుకు తీసుకుంటున్నారంటే, ఒక్కసారి పెద్ద అమౌంట్ పే చేయకుండా ఎవ్రీ మంత్ మనకు సాలరీ వస్తుంది, ఆ సాలరీ త్రూ మనం కొంత కట్టుకోవచ్చు అని అనుకుంటున్నారు. కాబట్టి అట్లనే సేమ్ మీరు ఒక్కటేసారి ఇన్వెస్ట్ చేయాలంటే లంసమ్ లో మీ దగ్గర అమౌంట్ లేకపోయినా అనుకోండి, ఎవ్రీ మంత్ సాలరీ అయితే వస్తుంది కదండి. కాబట్టి ఎవ్రీ మంత్ 2000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక 5 ఇయర్స్ అయిపోయేసరికి 2000 మీకు చిన్న అమౌంట్ అనేది అవుతుంది. అప్పుడు బడ్జెట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుండి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అనేది చేయండి. చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేస్తే అది మీకు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేది తీసుకొస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది, కాంపౌండింగ్ అనేది ఏంటంటే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నాడు. కాబట్టి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మీరే ఆలోచించండి ఒకసారి. ఇంకా మ్యూచువల్ ఫండ్ గురించి క్లియర్ గా డీటెయిల్స్ అనేది తెలుసుకుందామని మీరు అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి, ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, చిన్న అమౌంట్ తో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ప్లస్ అడిషనల్ గా మీరు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకుంటే, లెఫ్ట్ సైడ్ లో నేను ట్రేడింగ్ కి సంబంధించిన కోర్స్ కంటెంట్ వీడియో అనేది పెడుతున్నాను అండి, ఒకసారి వెళ్ళి చూడండి. రైట్ సైడ్ లో కమోడిటీ ట్రేడింగ్ గురించి వీడియో అనేది పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.